హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బార్బికుల డైరెక్షన్లో ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ అయితే ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుండి 2 గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ 2 గ్లిమ్స్ కూడా ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకుందనమాట. అయితే ఈ మూవీకి ఏ టైటిల్ అనౌన్స్ చేస్తారు, ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇటు నందమూరి ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా. ఎందుకంటే బాలయ్య సినిమాకు మెయిన్గా టైటిల్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క సినిమాకి టైటిల్ ఇంపార్టెంట్, బట్ ఇంకా బాలయ్య సినిమాకి అయితే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. టైటిల్లోనే సగం సక్సెస్ వచ్చే విధంగా, రాజేశం ఉట్టిపడే విధంగా ఉంటుంది. అయితే మనం ఆల్రెడీ 3-4 టైటిల్ విన్నాం కదా. అసురుడు, మాన్స్టార్, వీరమాస్. దాదాపుగా వీరమాస్ అనే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్లు కూడా విన్నాం. బట్ గత 2 రోజుల నుంచి మరొక టైటిల్ తెరపైకి వచ్చింది. ఆ టైటిల్ వచ్చేసి డాకు మహారాజ్. డాకు మహారాజ్ టైటిల్ అద్దిరిపోయిందనమాట. సరికొత్త రికార్డులకి ఎసరు పెట్టేసినట్లే అన్నట్లుగా అనిపిస్తుంది ఆ టైటిల్. ఫైనల్గా ఆ టైటిల్ ఫిక్స్ చేస్తారో లేదో తెలియదు, కానీ టైటిల్ అయితే అదిరిపోయిందనమాట. ఫ్రెండ్స్, టైటిల్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే రీసెంట్గా ఒక 10-15 రోజుల క్రితం రాజస్థాన్కి సంబంధించిన, అంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఉండే హౌసెస్ మాదిరిగా ఒక సెట్ని అయితే హైదరాబాద్లో వేశారు. ఆ ఫొటోస్ కూడా నేను చూశాను. ఆ ఫొటోస్ కూడా ఓల్డ్ ఫొటోస్, ఓల్డ్ హౌసెస్ ఎలా ఉంటుందో ఎడారి ప్రాంతంలో ఆ టైప్లో సెట్ అయితే వేశారు. చాలా బాగుంది. మరి చూడాలి సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది. ఈ మూవీ రాజస్థాన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుందన్నమాట. 2 పాత్రలో బాలయ్య నటిస్తున్నారు. 2 పాత్రలో కూడా సినిమాకి మంచి హైలైట్గా ఉండే విధంగా ఉంటుందట 2 పాత్రలు కూడా. మరి చూడాలి డాకు మహారాజుగా బాలయ్య ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారనేది. ఈ చిత్రంలో 3 హీరోలు నటిస్తే మెయిన్ విలన్గా బాబీ డియోల్ నటిస్తున్నారు. మరి చూద్దాం. ఈ చిత్రాన్ని సంక్రాంతి రిలీజ్ చేస్తానంటున్నారు. సంక్రాంతి అంటేనే బాలయ్య, బాలయ్య అంటేనే సంక్రాంతి. ఆ రేంజ్లో కలిసి వస్తుంది బాలయ్య సినిమాలకు సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేస్తే. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు టైటిల్ టీజర్ కూడా 2-3 రోజుల్లోనే రాబోతుందన్నమాట దసరాకి. మరి దసరాకి రిలీజ్ చేస్తారా లేదో చూడాలి. మ్యాక్సిమం దసరాకి రిలీజ్ చేసేస్తారు, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి. ఈలోపు ఆడియన్స్లో సినిమా రిలీజ్ అయ్యే లోపు ఆ టైటిల్ కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోవాలన్నమాట. అందువల్ల ఖచ్చితంగా ఈ దసరాకి టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. ఫ్రెండ్స్, డాకు మహారాజ్ అనే టైటిల్ ఎన్బికే 109కి పెడితే ఎలా ఉంటుంది అనేది మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.